హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెల్ వీడియోలో మనం చెప్పుకోబోయే షార్ట్కట్ ఏంటి అంటే కట్టప్ప సమర శంఖం పూరించు. ఇక్కడ మనకి డేటా ఉంది కదండి, ఎక్సెల్ షీట్ ఉంది. ఈ షీట్ అనేది ఇప్పుడు మనం ఇలాగా సిస్టమ్ కనుక ఓపెన్గా వదిలేసి మనం ఏదో వర్క్ మీద వెళ్ళాము, ఒక 2 మినిట్స్ వాటర్ కోసమో దేనికోసం వెళ్ళాము అంటే మన కొలీగ్స్ కావచ్చు, లేదంటే ఎవరైనా తెలియని పిల్లలు కావచ్చు, ఈ సిస్టమ్ ఏదో ఒకటి చేసి ఈ డేటాని ఖరాబ్ చేసేవారు, అంటే పాడు చేసేస్తారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సో అట్లా అవ్వకుండా ఉండాలి, మన వర్క్ షీట్ మన సిస్టమ్ సేఫ్ కండిషన్ లో ఉండాలి అంటే దానికి ఒక 2 ట్రిక్స్ ఉన్నాయండి. ఆ ట్రిక్స్ ఏంటో చెప్పుకుందాం రండి. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఫస్ట్ ట్రిక్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఇది లాక్ అయిపోవాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ షార్ట్ కట్ వచ్చేసి విండోస్ ఎల్ ప్రెస్ చేసామనుకోండి, ఇట్లా సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. మాక్సిమం పాస్వర్డ్ అయితే ఎవరికి తెలియదు కాబట్టి ఇంకా సిస్టమ్ ఎవరో ఓపెన్ చేయలేదు. అలా ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటి అంటే, మనకి ఇక్కడ ఈ డేటా మొత్తం సెలెక్ట్ చేసి Ctrl+1 ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఫార్మాట్ సెల్స్ లో ప్రొటెక్టర్ షీట్ దగ్గర ఈ మొత్తం ఉంది కదండి, ఇక్కడ లాక్డ్ కానీ హిడెన్ కూడా రెండు కూడా మనం ఆప్షన్ సెలెక్ట్ చేసి ప్రొటెక్ట్ షీట్ లోకి వచ్చేసి ఇక్కడ మనము పాస్వర్డ్ పెడితే ఫార్మాట్ సెల్స్ మొత్తం టోటల్ ఏది కూడా ఏం చేయడానికి లేకుండా, అంటే ఫార్మాట్ రోస్, ఫార్మాట్ కాలమ్స్, ఇన్సర్ట్ కాలమ్స్, ఏది అసలు మొత్తం డిలీట్ కాలమ్స్, మెయిన్ ఏదంటే డిలీట్ రోస్, డిలీట్ కాలమ్స్, ఈ డేటా అనేది మనకి డిలీట్ అవ్వకూడదు. సో అట్లా చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ పాస్వర్డ్ పెట్టామనుకోండి, ఇక్కడ మనకి ఇంకేది కూడా టైప్ చేయడానికి కానీ, లేదంటే రైట్ క్లిక్ చేసి డిలీట్ చేయడానికి కానీ రాదండి. సో ఇట్లా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయితే ప్రొటెక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.